రాత్రికాల సమయంలో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనకు అందరికీ తెలిసినటువంటి కాన్సెప్ట్ గతించిన వారంలో మనంతా కూడా స్టడీ చేసినటువంటి ఆ విషయం ఇది. మరి మనం చూసినట్లయితే ఎస్తేరు గ్రంథంలో నుంచి ఒక విషయాన్ని నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఎస్తేరు గ్రంథం గురించి మనకు అందరూ కూడా తెలుసు. ఎస్తేరు గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఈ యొక్క ఎస్తేరు గ్రంథం ఎంతో ప్రాముఖ్యమైన గ్రంథంగా ఉండడం చూస్తాం. మరి నిజంగా ఈ యొక్క ఎస్తేరు గ్రంథాన్ని మనం మనసు పెట్టి చదివితే ఒక స్టోరీ, ఒక ఎవరికైనా నవల చదివినటువంటి అనుభవం ఉంటే అంటే చదివే కొద్ది ఇంట్రెస్టెడ్గా ఉంటుంది. ఒకవేళ ఈ యొక్క ఎస్తేరు గ్రంథం గురించి ఇంతవరకు ఎవరికైనా తెలియకపోతే, ఎస్తేరు గ్రంథం అంతా చెప్పాలంటే ఒక రోజు సరిపోదు. ఎస్తేరు గ్రంథం గురించి వివరించాలంటే ఒక ప్రసంగం సరిపోదు. అంటే దాని ఇంట్రడక్షనే చాలా పెద్దది. అయితే ఈ రోజు నేను చెప్పాలనుకున్న కాన్సెప్ట్ కోసమే నేను మీతో మాట్లాడతాను. ఈ యొక్క కాన్సెప్ట్ మనం చూసినట్లయితే మనకందరూ కూడా తెలుసు. ఎస్తేరు గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఎస్తేరు గ్రంథంలో 4 క్యారెక్టర్స్ ఉంటాయి మెయిన్. ఎస్తేరు గ్రంథంలో 4 క్యారెక్టర్స్ ని కూడా మనం పరిశీలన చేసినట్లయితే ఈ 4 క్యారెక్టర్స్ మీదే ఈ యొక్క ఎస్తేరు గ్రంథం అంతా కూడా నడుస్తుంటది. ఎస్తేరు గ్రంథాన్ని ఎంతమంది చదువురంత ముందు నాకు తెలియదు, కానీ ఎస్తేరు గ్రంథంలో ఉన్నటువంటి ఒక కొన్ని 2-3 ప్రాముఖ్యతలు మనం చూసినట్లయితే, ఎస్తేరు గ్రంథంలో అన్నిటికీ మించినటువంటి ఒక ప్రధానమైనటువంటి ప్రాముఖ్యత ఏంటంటే, బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా కనిపించినటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఒక విషయం ఏంటంటే, మన భారతదేశం యొక్క పేరు ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాం. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం ఎవరైనా చదవగలిగినట్లయితే, ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం ఎవరైనా చదవగలిగినట్లయితే చదివి వినిపించాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. చదవండి. హిందూ దేశం మొదలుకొని, ఏ దేశం మొదలుకొని అంటే హిందూ దేశం మొదలుకొని, ఈ యొక్క హిందూ దేశం గురించి మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో రాయబడింది ఎక్కడంటే ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాం. ఈ యొక్క ఎస్తేరు గ్రంథానికి ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి ప్రాముఖ్యత ఏంటంటే, ఇది హిందూ దేశం అనే పేరు. హిందూ దేశం అంటే మన భారతదేశం. ఈ భారతదేశం యొక్క పేరు మొట్టమొదట బైబిల్ గ్రంథంలో రాయబడినట్లుగా మనం చూస్తాం. మిమ్మల్ని ఎవరైనా సరే భారతదేశం గురించి ఎక్కడన్నా రాయబడిందా బైబిల్ గ్రంథంలో అని అడిగితే కళ్ళు మూసుకుని చెప్పే ఒక గ్రంథము ఎస్తేరు గ్రంథం. ఈ యొక్క 1వ అధ్యాయము 1వ వచనం అందరు కూడా చెప్పే రెఫరెన్స్ అన్నమాట. అంటే ఇది బైబిల్ చరిత్రకు సంబంధించింది కాదు, బైబిల్ ఒక కట్టుకథ అనుకునే వారికి ఈ యొక్క ఎస్తేరు గ్రంథము ఒక మూలమైనటువంటి గ్రంథం ఉండడం మనం చూస్తాం. అంతేకాకుండా ఎస్తేరు గ్రంథంలో జరిగినటువంటి ప్రతి అంశం కూడా చరిత్రతో టాలీ చేస్తే సంవత్సరాలతో పాటు పేర్లతో పాటు అన్ని కూడా టాలీ అయినట్లు కూడా చరిత్రలో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి దీన్ని ఎవరు కూడా కాదని చెప్పలేరు. నేను ఎప్పుడు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సోషల్ స్టడీస్ చదివిన వారిని, 10th క్లాస్ స్టూడెంట్స్ని, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ని ఎవరినని అడిగితే తాజ్మహల్ ఎవరు కట్టించారు అని అడిగితే ఇమ్మీడియట్ గా వచ్చే ఆన్సర్ ఏంటంటే, తాజ్మహల్ ఎవరు కట్టించారు? షాజహాన్ కట్టించాడు అంటారు. షాజహాన్ కట్టించాడా అని ఎవరన్నా చూసారంటే ఎవరన్నా చూసారా? ఎవరో చూడలేదు. చరిత్ర చెప్తుంది. చరిత్ర చెప్తుంది కాబట్టి చరిత్ర తప్పనిసరిగా నమ్మాలి. చరిత్ర అనగా జరిగిన దాని గురించి చెప్పేది, అంటే జరిగింది జరిగినట్లుగా తెలియజేసేది, అది చరిత్ర అవుతుంది. అదే రీతిగా మనం చూసినట్లయితే కొన్ని ఊహించి చెప్పడం, దాన్ని ఏమంటారంటే ఊహాజనితమైనటువంటి కథలుగా చెప్పడం మనం చూస్తుంటాం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చరిత్రను గురించి మనం ధ్యానం చేసినట్లయితే ఎస్తేరు గ్రంథంలో జరిగిన ప్రతి అంశం కూడా మరి చరిత్రలో జరిగినటువంటి అంశాలు ఉండడం మనం చూస్తాం. రాజు అహస్వేరోస్ కోసం కానీ లేదంటే అక్కడ జరిగినటువంటి సంఘటనలు కానీ మనం చూస్తే, ఆ రాజు చేసినటువంటి ఆ యొక్క పరిపాలన విధానం, ఆ పరిపాలన కాలం అంతా కూడా మనం చూస్తే యాజ్ ఇట్ ఈజ్ జరిగినట్లుగా చరిత్రలో మనం చూడగలుగుతాం. ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే ఎస్తేరు గ్రంథం మొట్టమొదటిగా ఒక అంశాన్ని నేను మీకు తెలియజేస్తాను. ఇది ఏంటంటే, భారతదేశం గురించి మొట్టమొదటిగా వ్రాయబడినటువంటి గ్రంథం. మనందరం కూడా ప్రపంచ దేశంలో ఎవరు అడిగినా సరే ఏ దేశం పేరు ఎక్కడ ఉందో మనకు తెలియదు, కానీ మా భారతదేశం పేరు బైబిల్ గ్రంథంలో ఉందని చెప్పే ఏకైక గ్రంథం ఎస్తేరు గ్రంథం. కాబట్టి ఎస్తేరు గ్రంథంలో మనం చూసినట్లయితే అహస్వేరోసు, ఎస్తేరు, వస్తి, హామాన్, ఈ 4 మొర్దెకై, ఈ 5 క్యారెక్టర్స్ ప్రధానంగా కనిపించడం మనం చూస్తాం.
ఎస్తేరు గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు 5 క్యారెక్టర్స్ మనం చూడగలుగుతాం. 5 క్యారెక్టర్స్ ఎవరంటే, మొట్టమొదటిగా రాజు అహష్వేరోషు, రాణి వస్తి, మరలా పట్టపురాణిగా చేయబడినటువంటి ఎస్తేరు, మొర్దెకై, హామాను. ఈ 5 క్యారెక్టర్స్ మెయిన్ రోల్ లీడ్ చేస్తున్నట్టుగా ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాం. ఎస్తేరు గ్రంథంలో నుంచి ఇప్పుడు మనం ధ్యానం చేయబోయే అంశం ఏంటంటే ద డిఫరెన్స్ బిట్వీన్ వస్తి అండ్ ఎస్తేర్ అన్నమాట. నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్నది ఏంటంటే ఎస్తేరుకు వస్తికి ఉన్నటువంటి డిఫరెన్స్. ఇక్కడ మొట్టమొదటిగా మనం పరిశీలన చేసినప్పుడు, నేను ఈరోజు ఇదంతా కూడా చెప్పను కానీ కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే చెప్తాను. మీరు ఏం చేస్తారంటే, నేను చెప్పిన తర్వాత ఒకసారి మరలా ఇంటికి వెళ్ళి మీ యొక్క స్టడీస్లో 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయము, 5, 6 వచనం, 5, 6 అధ్యాయాలు ఏమేమి చదువుతారు? 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, 1 అధ్యాయము, 2 అధ్యాయము, 3వ అధ్యాయము, 6వ అధ్యాయం చదవగలిగితే 4వ అధ్యాయం కూడా చదవండి. ఎందుకంటే ఒక సిచ్యువేషన్ జరుగుతుంది, ఆ సిచ్యువేషన్ సొల్యూషన్ ఆ తర్వాత చాప్టర్స్ లో మనం చూడగలుగుతాం. 4, 5, 6 అధ్యాయాలు మనకు అర్థం కావాలంటే 1, 2, 3 అధ్యాయాలు చదవాలి. 1, 2, 3 అధ్యాయాలు చదివితే 4, 5, 6 అధ్యాయాలు మనకి అర్థమవుతుంటాయి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే అహష్వేరోషుని గురించి మనం పరిశీలన చేసినప్పుడు, అహష్వేరోషు చరిత్రను పరిపాలించినటువంటి రాజు. అక్కడ మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 1వ వచనంలో వాక్యం చెప్తుంది, అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరములు హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలెను. 127 సంస్థానములు అంటే 127 దేశాలు అనుకుందాం. 120 నేషన్స్ అహష్వేరోషు ఏలాడు. అదేంటంటే దేశం ఈ రోజు ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి కదంటే, అది తర్వాత అనతి కాలంలో మార్పు చెంది. మన భారతదేశాన్ని కూడా మనం పరిశీలన చేసినప్పుడు ఇంతకు ముందు చాలా తక్కువ స్టేట్సే. మనకందరూ కూడా ఉన్నటువంటి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మనకు తెలిసినటువంటి దినాల్లోనే మనం నివసించినటువంటి మన రాష్ట్రం ఎన్ని రాష్ట్రాలుగా అయింది? 2 రాష్ట్రాలుగా అయింది. అనగా 2 రాష్ట్రాలుగా విభాగించబడింది. కాబట్టి మన రాష్ట్రం, దేశంలో రాష్ట్రాల యొక్క సంఖ్య పెరిగింది. అలాగే అహష్వేరోషు కాలంలో ప్రపంచం అంతా కూడా 127 సంస్థానాలు అనుకుందాం ఎగ్జాంపుల్. అనగా ప్రపంచాన్ని శాసించినటువంటి నియంత్రణ ఉన్నట్లుగా అహష్వేరోషును చూస్తాం. కాబట్టి అహష్వేరోషు ఎంతగా పేరు ప్రఖ్యాతలు గడించిన వ్యక్తిగా ఉండడం మనం చూస్తాం. నేను ఎప్పుడో కూడా చెప్తుంటాను, డానియేల్ గ్రంథం గురించి నేను మీకు తెలియజేస్తున్నప్పుడు, డానియేల్ గ్రంథంలో మరి ప్రపంచాన్ని శాసించినటువంటి కొన్ని రాజ్యాలు నేను మీకు గుర్తు చేశాను. ఎంతమందికి గుర్తుందో తెలియదు కానీ, ప్రపంచాన్ని శాసించినటువంటి రాజ్యాలు మనం చూస్తే బబులోనీయులు, అదే రీతిగా మరి పారసీక రాజ్యము, గ్రీకు రాజ్యము, రోమ రాజ్యం, ఈ 4 రాజ్యాలు కూడా ప్రపంచాన్ని ఏలినటువంటి నియంత్రణలు ఉండడం మనం చూస్తాం. మరి ఈ యొక్క 4 రాజ్యాలు కూడా ఏలిన రాజ్యాలన్నిటి కూడా మనం చూసినట్లయితే, వీటన్నిటికీ కూడా అధికారము ఎవరి ద్వారా ఇవ్వబడిందంటే, వాళ్ళు అనుకుంటూ వచ్చింది కాదు. అధికారము వాళ్ళు అనుకుంటే దొరికింది కాదు. ఈ అధికారం అంతా కూడా దేవుడు వారికి అనుగ్రహింపజేస్తూ వచ్చింది. వాక్యం చెప్తుంది, ఎవరికైనా ఒక అధికారం అనుగ్రహించబడాలంటే అది దేవుడు అనుగ్రహింపజేస్తానే గానీ అధికారం అతనికి అనుగ్రహించబడదు. ఏ దేశంలో ఏ వ్యక్తి ప్రధానమంత్రిగా ఉండాలని నియమించేది ఎవరు తెలుసా? ప్రజలు కాదు. ప్రజల కంటే ముందు దేవుని దగ్గర ఒక బ్లూ ప్రింట్ ఉంటుందని నేను అనేక మార్లు చెప్తుంటాను. ఈ దేవుడి దగ్గర ఉండే బ్లూ ప్రింట్ ని బట్టే అక్కడ కార్యక్రమాలన్నీ కూడా జరగడం మనం చూస్తాం. మనం చూసినట్లయితే ఇది మీరు ఎలా చెప్పగలుగుతున్నారండి అని మీరు అడిగితే, బైబిల్ నుంచి మనం పరిశీలన చేసినట్లయితే, నెబుకద్నెజరు అనబడినటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి రాజు, అతడు రాజ్య పరిపాలన చేస్తున్నంతసేపు అతడు బబులోని దేశానికి విస్తారమైనటువంటి ఘనతను తీసుకొచ్చాడు. విస్తారమైనటువంటి ఘనతను తీసుకొచ్చిన తర్వాత ఆ దేశ ప్రజలందరూ కూడా అతను ఒక దేవుడిగా పూజించి దేవుడిగా మహింపరిచారు. అతడు ఏది చెప్తే అది జరిగే మరి పరిస్థితులు ఆ దేశంలో ఉన్నాయి. అయితే తన హృదయంలో పుట్టినటువంటి అతిశయాన్ని బట్టి, ఇదంతా కూడా నాది కదా, ఈ రాజపట్నం అంతా కూడా నాది, ఈ బబులోని సంస్థానం అంతా కూడా నేను ఏర్పాటు చేసింది కదా అని అనుకున్నాడు. అనుకున్న తర్వాత వెంటనే ప్రజల చేత తన దేశంలో నుండి తరుము వేయబడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రజల చేత తరమబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆ దేశానికి ఉన్నతమైన స్థితిని తీసుకొచ్చినటువంటి రాజును ఆ ప్రజలే కనపరిచారు. ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చినటువంటి ఆ రాజునే ఈ ప్రజలు ఏం చేశారు? తరిమేశారు. ఆ తరిమే మనసు ఎవరి ద్వారా ఎవరు కలగజేశారంటే, ఈ రాజుకు ఉన్నటువంటి బుద్ధిహీనమైనటువంటి మనసును బట్టి
ప్రజలకు దేవుడు అటువంటి మనసుని కలగజేశాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుడు కావాలనుకుంటే ఏ వ్యక్తికైనా అధికారం ఇవ్వగలడు. దేవుడికి కావాలంటే ఏ వ్యక్తినైనా అధికారం నుంచి కిందకు దింపగలడు. కాబట్టి అహస్వేరోషు కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి ఈ వ్యక్తి మనం చూసినట్లయితే 5-6 వచనాలు మనం స్టడీ చేసినప్పుడు, ఆ దినములు గడిచిన తరువాత రాజు శోషణ కోటలో ఉన్న అల్పులకేమి గనులకేమి జనులందరికీ రాజు కోటలోని తోట ఆవరణంలో 7 దినములు విందు చేయించాను. 4వ వచనం మనం స్టడీ చేసినట్లయితే, అతడు తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను తన మహత్యాతిశయ ఘనతలను అనేక దినములు అనగా 180 దినములు కనపరచను. 120 సంస్థానాల మీద అధిపతి అయినటువంటి యొక్క రాజు, యొక్క చక్రవర్తి, ఒక దేశానికి అధిపతిని రాజు అంటారు. ఆ రాజుల మీద అధిపతి అయిన వాడిని చక్రవర్తి అంటారు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. రాజు వేరు, చక్రవర్తి వేరు. ఒక దేశం మీద అధిపతిని రాజు అంటారు. ఈ రాజులందరికీ అధిపతిని చక్రవర్తి అంటారు. మనం బైబిల్ స్టడీ చేస్తున్నప్పుడు మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు మనం స్టడీ చేస్తున్నప్పుడు చాలా మంది అయితే కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఈ యొక్క రోమన్ గవర్నమెంట్ లో మనం చూస్తే, నేను వెళ్ళి కైసరుతో చెప్పుకుంటాను అన్నప్పుడు మనం చాలా మంది బైబిల్ తెలిసిన వారు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇదేంటి అక్కడ రాజు ఉన్నాడు కదా, మరలా కైసరుతో చెప్పుకుంటాను అంటాడు ఏంటని. చాలా మంది అన్నా కైపులు ఉండేవారు కానీ, చాలా మంది రోమ సామ్రాజ్యపు అధికారులు ఉండేవారు కానీ, వాళ్ళందరి మీద అధిపతి ఎవరంటే కైసరే. ఈ కైసరు మెయిన్ లీడ్ లో ఉండేవాడు. అందుకే ఎవరైనా సరే ఎవరి మాట అనాలంటే కైసరు మాట అనాలి. ఇప్పుడు పాల్ మీద ఎవరు తిరుగుబాటు చేసినా గానీ, పాలు మరి ఏ టెరిటరీలో ఉన్నా ఒకసారి అతని మీద వచ్చిన నేరారోపణలన్నింటి గురించి కూడా అక్కడ ఉన్నటువంటి అధిపతి అడుగుతుంటాడు గవర్నర్. పాలు నీకు ఉన్నటువంటి విన్నపాలన్నీ కూడా ఏంటంటే, నేను మీ దగ్గర చెప్పుకోవాల్సిన అవసరం లేదు, నేను వెళ్ళి కైసరుతోటే చెప్పుకుంటాను అంటే, అప్పుడు వాళ్ళు అంటారు, నువ్వు కైసరుతో చెప్పుకుంటానన్నావు కదా, నీ బంధకాల్లో నువ్వే ఏడని చెప్పేసి పౌలు భక్తుని విడిచిపెట్టేసినట్లుగా బైబిల్ గ్రంథాలు మనం చూస్తాం. అంటే ఒక ప్రాంతానికి అధిపతి వేరు, అధిపతులందరి మీద ఉన్నటువంటి అధిపతి వేరు. మన స్టేట్ లో మన కంట్రీలో మనం చూసినట్లయితే 29 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ఈ 29 ముఖ్యమంత్రుల మీద అధిపతి అయిన వాడు ఎవడంటే ప్రధానమంత్రి. ఈ ప్రధానమంత్రి తీసుకున్న ప్రతి డిసిజన్ అంతా కూడా దేశం మీద, దేశం యొక్క పౌరు మీద ఆధారపడి ఉంటుంది. అలాగే చక్రవర్తి వేరు, రాజు వేరు. ఇప్పుడు ఈ రాజు ఒక చక్రవర్తి స్థానంలో ఉన్నాడు. ఈ చక్రవర్తి పొందినటువంటి ఘనత, ఈ చక్రవర్తి పొందినటువంటి ఐశ్వర్యం అంతా కూడా మరి ప్రపంచంలో ఉన్న నలుమూలంతా కూడా తెలియచేయాలని చెప్పేసి ఏం చేశాడంటే ఒక విందు ఏర్పాటు చేశాడు. ఆ విందు ఏర్పాటు చేయబోయే ముందు తన రాజ్య ప్రభావం అంతా కూడా ఎన్ని దినాలు కనపరిచాడట అందరికి? 180 డేస్, అనగా ఇంచుమించు 6 నెలలు ఎగ్జిబిషన్ పెట్టాడు అనమాట. ఈ 6 నెలల్లో ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా రాజు దగ్గరికి వెళ్తున్నారు, వస్తున్నారు, అతని ప్రభావం అంతా కూడా చూస్తున్నారు. ఎలా నువ్వు 120 సంవత్సరాలకు రాజు అయ్యావు అని చెప్పేసి గణపరుస్తున్నారు, కొనియాడుతున్నారు. ఎంతటి ఔన్నత్యం పొందినటువంటి వ్యక్తి ఈ యొక్క అహస్వేరోషు. ఇంతటి ఔన్నత్యం పొందినటువంటి, ఇంతటి ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి ఒక భార్యగా ఉంది, రాణి అనేటువంటి వస్తీ. ఈ యొక్క రాణిని మనం చూసినట్లయితే, రాణిని గురించి బైబిల్ చెప్తుంది. ఈ రాణిని గురించి బైబిల్ చెప్పేది ఏంటంటే 1వ అధ్యాయము 11వ వచనం మనం స్టడీ చేసినట్లయితే, 1వ అధ్యాయము 11వ వచనం మనం స్టడీ చేస్తే, రాజైన అహస్వేరోషు ఎదుట ఉపచారం చేయు మెహుమాను, బిస్తా, హర్బోన, బెక్త, అబక్త, జేతరు, కర్కసు అని 7 నపుంసకులుగా ఆజ్ఞాపించను. ఆమె సౌందర్యవతి. వస్తీ ఎవరట? షీఈ్ ఎ బ్యూటిఫుల్ ఉమన్. వస్తీ సౌందర్యవత. ఈమె సౌందర్యవతి కాబట్టి 120 సంవత్సరాలకి అధిపతి అయిన వాడు ఈమెను పెళ్లి చేసుకున్నట్లుగా మనం చూస్తాం. సాధారణంగా మనం పరిశీలన చేసినప్పుడు కొంచెం అందంగా ఉన్న వాళ్ళకి అన్నీ ఉంటాయి. ఏంటంటే నేను అందగత్తెనన్నా ఫీల్ ఉంటుంది. చాలా మందిని మనం పరిశీలన చేస్తుంటాం. ఈ యొక్క స్త్రీని మనం పరిశీలన చేసినప్పుడు అది ఆమెకు ఉందో లేదో మనకైతే తెలియదు. ఈ యొక్క స్త్రీని గురించి మనం స్టడీ చేసినప్పుడు 9వ వచనం మనం స్టడీ చేసినట్లయితే 1వ అధ్యాయము 9వ వచనం, రాణి అయిన వస్తీ కూడా రాణి అయిన అహస్వేరోషు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించను. 7వ దినమందు రాజు, ఈమె తన భర్త విందు చేస్తున్నాడు. ఎంతమందికి?
120 మంది సంవత్సరంలో ఉన్నటువంటి అధిపతులందరూ కూడా విందు చేస్తుంటే ఈమె కూడా ఏం చేస్తుంది? ఈమె కూడా స్త్రీలందరికీ కూడా ఏం చేస్తుంది? విందు చేస్తుంది. ఎక్కడ కూడా తీసుకోవట్లేదు భార్య భర్తలు ఇద్దరు కూడా. భర్తతో సమానంగా ఈమె కూడా ఏం చేస్తుందంటే తన యొక్క విధిని నిర్వర్తిస్తుంది. ఈ భర్త ఏమో పురుషులందరికీ సంస్థలోని అధిపతులందరికీ కూడా విందు చేస్తుంటే ఈ స్త్రీ ఏం చేస్తుందంటే ఆ సంస్థలో ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా విందు చేస్తుంది. మంచి రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం చూసినట్లయితే 10-12 వచనాలు కూడా మనం 10వ వచనము 12వ వచనం. 7వ దినమందు రాజు ద్రాక్షరసము త్రాగి సంతోషంగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వస్తు యొక్క సౌందర్యమును కనుపరచవలనని రాజు కిరీటము ధరించుకున్న ఆమెను తన సన్నిధికి పిలుచుకుని వచ్చినట్లు. ఈమె ఏం ధరించుకుందట? రాజకిరీటం ధరించుకుంది. ఈ యొక్క రాజకిరీటం ధరించుకున్నటువంటి ఈమెను ఈ రాజు ఏమన్నాడంటే ఒకసారి నా దగ్గరికి తీసుకుని రమ్మన్నప్పుడు అక్కడ 11వ వచనంలో మనం చూసాం ఆమెకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఒక దాన్ని ఏమంటారంటే క్వాలిటీ. ఆమెకు ఎడ్యుకేషన్ ఉందా, లేదంటే తనకు ఆస్తి ఉందా, తనకు ఐశ్వర్యం ఉందా అని అన్ని కూడా మనం ప్రక్కన పెడితే తన వైపు నుంచి ఒక రాజుకు భార్యగా ఉందని 120 సంస్థానాల మీద అధిపతి అయిన ఒక రాణికి ఎటువంటి పవర్స్ ఉంటే మనం చూడగలుగుతాం. సాధారణంగా మనం చూస్తే మన దగ్గర ఏదైనా కారు ఉందనుకోండి, ఆ కారుని చూసి మన వాళ్ళు తెగ బిల్డప్ చూడడం చూస్తుంటాం. ఈ రాణి 120 సంవత్సరాలకు అధిపతి అయినప్పుడు ఈ రాణికి ఎంత ఉంటుందో మనం చూస్తాం. అంతెందుకు మనకి అందరికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్. ఒకసారి ఇక్కడ నుంచి దుబాయ్ నుంచి ఇండియా వెళ్ళిన ఒక 4 రోజులు చాలా మంది ఎలా ఉంటారంటే ఏమో ఫాస్ట్గా ఉంటుంటారు. ఇంకా డ్రింక్స్ తప్ప ఏం తాగరు. ఇంకా నేను చెప్పాను కదా ఒకసారి మా ఇంటి పక్కన ఒకసారి ఒక ఆవిడ ఎక్కడి నుంచి వచ్చిందంట. నేను ఇంటికి వెళ్తుంటే చెప్తున్నారనమాట వాళ్ళు. అంటే రోజు ఒక డ్రింక్ పట్టుకుని వెళ్ళివాడు అంటాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. ఇదేంటారా రోజు డ్రింకులు తాగుతున్నారంటే మా అమ్మకి అక్కడ అలవాటు అయిపోయి మంచినీళ్ళు తాగలేకపోతుంది, డ్రింకులే తాగుతుంది. అందుకని ఏం అలవాటు అయిపోయింది? డ్రింక్ అలవాటు అయిపోయింది. ఇక్కడి నుంచి మనం వెళ్ళిన తర్వాత చాలా ఫాస్ట్గా ఉన్నాను మనం ట్రై చేస్తాం. ఆఫ్టర్ ఆల్ ఒక దుబాయ్లో మనం ఇక్కడికి అందరు కూడా వచ్చింది ఏంటంటే ఇంటి దగ్గర మనం ఇలా అంటున్నానని మీరు ఏం ఫీల్ అవ్వద్దు. ఇంటి దగ్గర నుంచి మనం ఇక్కడికి వచ్చి మన తల్లి అయిన వారు, సిస్టర్స్ అయిన వారు చేసేది ఏంటంటే మనం చేసేది ఏం పని చేస్తున్నాం? క్లీనింగ్ పని చేస్తున్నాం. ఒక స్వీపర్ వర్క్ మనం చేస్తున్నాం. అంటే ఒక మున్సిపాలిటీకి సంబంధించిన వర్క్ మనం చేస్తున్నాం. కానీ చాలా మంది ఇంటికి వెళ్ళిన తర్వాత దీన్ని ప్రక్కన పెట్టి ఒక ఫాస్ట్ గా ఉండాలని చూస్తారు. ఒకసారి మనం ఇక్కడికి వచ్చి ఎలా ఉంటే ఒక 120 సంవత్సరాలకి రానినటువంటి వస్తీ ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఇప్పుడు రాజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి వారిని కూడా అక్కడ పిలిపించి వాళ్ళందరూ కూడా విందు చేస్తూ ఒకసారి రాణిని తీసుకురమ్మన్నాడు. ఎందుకు తీసుకురమ్మన్నాడు అంటే వాకింగ్ చెప్తుంది షీఈ్ ఎ బ్యూటిఫుల్ ఉమెన్. ఆమె చాలా సౌందర్యవతి. ఇతని యొక్క ఉద్దేశం ఏంటంటే అక్కడికి విందుకు వచ్చిన వారందరూ కూడా తన భార్య ఎంత సౌందర్యవతో కనపరచాలని. మీలో ఎవరికైనా ఎంత అందగత్త ఉందా అని చెప్పేసి ప్రపంచంలో ఉన్న ప్రతి వారు కూడా చూపించాలని. అక్కడ మనం చూసినట్లయితే 12వ వచనం మనం చదివినట్లయితే ఒకసారి మనం చూద్దాం. 12వ వచనం 11 రాణి అయిన వస్తీ సపురుషుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము 10వ వచనం చదువుదాం మాస్టర్. 7వ దినమందు రాజు ద్రాక్షరసం త్రాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడు వచ్చిన జనములకును అధిపతులకును రాణి అయిన వస్తు యొక్క సౌందర్యమును కనుపరచవలనని రాజ కిరీటం ధరించుకుని ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు. ఎందుకు పిలవమంటున్నాడట? చూపించాలి. 7 దినాలు విందు చేశాడు. 6 నెలలేమో రాజ్య ప్రభావాన్ని కనపరిచాడు. 7 దినాలు విందు చేస్తున్నాడు. 7 దినాల విందులో తాగేవాడు తాగుతున్నాడు, దొల్లేవాడు దొలుతున్నాడు. అక్కడ ద్రాక్షరసం విందు కూడా ఉందని మనం చూస్తున్నాం. అక్కడ మనం చూసినట్లయితే స్టార్టింగ్ 10వ వచనం స్టార్టింగ్ లో మనం చూస్తే 7వ దినమందు రాజు ద్రాక్షరసం తాగి సంతోషంగా ఉన్నప్పుడు. ఎప్పుడు సంతోషం వస్తుంది? బాగా మామూలు అప్పుడు ఉండదు. చాలా మందిని మనం చూస్తాం మామూలుగానే ఉంటారు మామూలు అప్పుడు. కానీ కొంచెం లోపలికి టానిక్ ఏదైనా వెళ్ళినప్పుడు చాలా మందిని మనం చూస్తాం చాలా హ్యాపీగా ఉంటారు. చెప్పలేని విషయాలన్నీ కూడా చెప్తుంటారు. సొంతలు పిలిచి ఎలా కూర్చో అని చెప్పి ఊళ్ళో కూర్చోబెట్టిన అన్ని కూడా చెప్పడం మనం చూస్తుంటాం.
ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే రాజు 120 సంవత్సరాలకు అధిపతులైనటువంటి అధిపతులందరూ కూడా పిలిపించి 6 నెలలు కనుపరిచిన తర్వాత 7 దినాలు విందు చేశాడు. 7వ దినాన్న ద్రాక్షరసం త్రాగుతూ సంతోషంగా ఉన్నటువంటి ఇతనిలో ఒక ఆలోచన పుట్టింది. ఆ ఆలోచన ఏంటంటే, నా భార్య చాలా బ్యూటిఫుల్ వైఫ్, నా భార్య చాలా సౌందర్యవతి. సో ఆమె ఎంత సౌందర్యవతో ఇక్కడ ఉన్న వారంతా కూడా చూడాలి, వాళ్ళందరూ కూడా తన సౌందర్యాన్ని ప్రదర్శింపచేయాలని చెప్పేసి ద్రాక్ష రసము త్రాగి మత్తుడైనటువంటి అతడు తన సేవకుని పిలిచి, రే వెళ్ళి రాణిగారిని తీసుకురండి, నేను రమ్మన్నానని అన్నాడు. అంటే అక్కడ 7 నపుంసకులు, ఆమెకు బాడీ గార్డ్స్ అనమాట. 7 నపుంసకులు అంటే మనకందరూ కూడా తెలుసు, ఆ రోజుల్లో రాజులైన వారు తమ భార్యలకు ఎవరిని సెక్యూరిటీ గార్డ్స్ గా పెట్టేవారంటే నపుంసకులను సెక్యూరిటీ గార్డ్స్ గా పెట్టేవారు. ఈ నపుంసకులను 7 పంపించినప్పుడు వెంటనే రాణి అయిన వస్తి నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగుల కోపించెను. ఇక్కడ మనం చూసినట్లయితే 7 ఆజ్ఞించి రాణిగారిని తీసుకురమ్మన్నాడు. రాణిగారిని తీసుకురమ్మంటే అక్కడ ఆమె విందు చేస్తుంది, ఇక్కడేమో ఈయన విందు చేస్తున్నాడు. మరి వాళ్ళిద్దరికి 7 ఈమెకు మధ్య కాన్వర్సేషన్ ఏం జరిగిందో మనకు తెలీదు. అయితే ఈ యొక్క కాన్వర్సేషన్ లో మరి ఈ స్త్రీ ఏం చెప్పిందో మనకు తెలియదు. ఈ స్త్రీకి వేలని చెప్పారో మనకు తెలియదు. అయితే ఇప్పుడు రాణిని తీసుకురమ్మంటే రాణి ఏమందట, ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారం వచ్చేటకు ఒప్పక పోగా. రాజుగారు రమ్మంటే రానంది, రాజుగారు రమ్మంటే రానంది. ఇప్పుడు మీరు ఒక స్త్రీగా ఉన్నటువంటి మీరు, ఈ స్త్రీల సహవాసం కాబట్టి మేము పురుషులుగా, ఇది పురుషులకు కూడా ఇందులో సబ్జెక్ట్ ఉంది, నేను పురుషుల కోసం తర్వాత టచ్ చేస్తాను. భర్త పిలిస్తే ఒక భార్యగా విలువిచ్చి వెళ్ళాలా వద్దా? ఒక వచ్చిన మాకు భర్త అంతమంది మధ్యలో పిలిస్తే ఈ స్త్రీ భార్యగా ఉండి వెళ్ళాలా వద్దా చెప్పండి. ఒకసారి మీ స్పీకర్స్ ఆన్ చేసి చెప్పండి నాకు, అంటే మీరు అక్కడ మాట్లాడితే నాకు వినిపించదు. వెళ్ళాలి అంటే ప్రతి వరకు మాట్లాడండి, ఇది మనం గ్రూప్ డిస్కషన్ లాంటిది, ఏదో నేను చెప్పడానికి కాదు. తన భర్త పిలిస్తే భర్తగా వాల్యూ ఇచ్చి వెళ్ళాలి వద్దా? ఈ స్త్రీ చేసింది తప్ప కరెక్ట్? నేను ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను అనమాట. పాస్టమ్ గారు, ఈ స్త్రీ చేసింది తప్ప కరెక్ట్ అండి? ఓకే, తల్లిగారు చెప్తున్నారు భర్తకు విధేయురాలు ఉండాలి, కరెక్ట్. ఇంకా అక్కడ ప్రశాంతి గారు అంటే ప్రశాంతి గారు మీరు కూడా మీ యొక్క ఒపీనియన్. ఓకే ఓకే, నెక్స్ట్ చిన్నారి. భర్త త్రాగేసి ఉన్నాడు, భార్య ఆమె పొజిషన్ మనకు తెలియదు, ఆమె ఏ పరిస్థితుల్లో ఉందో. ఆల్మోస్ట్ మనకందరూ కూడా తెలుసు, లేడీస్ కూడా భర్త స్ట్రాంగ్ ద్రాక్ష రసం తీసుకుంటే లేడీస్ కూడా దానికి సిమిలర్ గా ద్రాక్ష రసం తీసుకుంటారు. మనకి చాలా ఓల్డ్ పార్టీస్ లో మనకు తెలుసు, ఈ రోజు కూడా కల్చర్ ఉంది, వైఫ్ అండ్ హస్బెండ్స్ తీసుకునే కల్చర్. ఈ స్త్రీ ఏ పరిస్థితులు ఉందో ఆ స్త్రీ అతనే పరిస్థితులు ఉండడం మనకు తెలియదు. ఇప్పుడు భర్త అన్నాడు తీసుకురండి నా భార్యని అన్నాడు. సో చిన్నారు, నీ ఒపీనియన్ ఏంటి? ఈ యొక్క మరి భర్త చెప్పింది కరెక్ట్ అంటావా రాంగ్ అంటావా? అంటే అన్ని విషయాల్లోనే కాదు, దేవుడి పరంగా అయితే కాదు, కానీ అది దేవుని ఇష్టానుసారమైన విషయంలో అయితే భర్తని కన్సల్ట్ చేయవలసి. ఇప్పుడు వీళ్ళకి దేవుడు తెలియదు, వీళ్ళు అంజలేదు. ఆశ్వరేషు దేవుడిని నమ్ముకున్నాడని కాదు, దేవుని పక్కన పెడదాం, దేవుడు ఇంకా టచ్ అవ్వలేదు ఈ గ్రంథంలో. దేవుడు అన్న మాట లేని గ్రంథం ఇది. మీరు బైబిల్ అంతా ఇస్తేర్ గ్రంథం అంతా నేను స్టార్టింగ్ లో చెప్పడం మర్చిపోయాను. మీరు బైబిల్ అంతా స్టడీ చేసినా దేవుడు అన్న వర్డ్ ఈ గ్రంథంలో ఉండదు, అయినా సరే దేవుడి గ్రంథంలో పెట్టాడు. దేవుని పక్కన పెడదాం, జస్ట్ ఈ యొక్క రాజు చేసింది, ఈ యొక్క స్త్రీ చేసింది కరెక్ట్ రాంగ్? ఎందుకంటే 120 సంవత్సరాలు కాదు అధిపతి ఆమె, 120 సంవత్సరాలకు రాని కిరీటం ధరించుకున్నది. జస్ట్ ఇన్ 1 hour లో ఆ కిరీటాన్ని కోల్పోతుంది. వెరీ సూన్ అనమాట. ఎన్నాళ్ళు ఆ పట్ట ప్రయాణం ఉందో మనకు తెలియదు, కానీ వెరీ సూన్ షీఈస్ లూజింగ్ హెర్ థ్రోన్ అనమాట. ఆమెకున్నటువంటి ఆమె కిరీటాన్ని కోల్పోబోతుంది. రాజు చేసింది ఎలా పెట్టినా ఈ స్త్రీ చేసింది కరెక్ట్ రాంగ్
అదే నా యొక్క క్వశ్చన్ అంతే మీరు. పద్మ కరెక్టే అనుకుంటున్నాను నేనైతే. అనుకోవడం కాదు, కరెక్టా కాదా? నీ ఒపీనియన్ చెప్పంతే ఎస్సానో Correct. ఒపీనియన్ అయితే కరెక్ట్, బైబిల్ ప్రకారం అయితే కరెక్ట్. కరెక్ట్. ఓకే, నైస్. పద్మ కరెక్ట్ అని చెప్పింది. ఎలగపోవడం. ఎస్ కుమారి గారు. కుమారి గారు వినిపిస్తుందా? ఎస్ కుమారి గారు, వినిపిస్తుందండి. మీరు చెప్పండి మీ ఒపీనియన్ ఏంటి? చదవండి మరి. అందుకు నాకు చెప్పండి. వినాలండి. వినాలి. కొత్తగా కదా. ఓకే, నైస్. సుభాషిణి గారు. వినాలండి. భక్తమాట భక్తరామన్నప్పుడు అందించాలండి. భర్తరాన్నప్పుడు సరే ఇంకా. నెక్స్ట్ శాంతి. అన్నా, అమ్మ ఒపీనియన్. నా ఒపీనియన్ అయితే రాణి కరెక్ట్ అని. ద్రాక్ష రసం త్రాగి అక్కడ అనేక మంది ఉన్న చోటకి వెళ్ళి తన గౌరవం పోగొట్టుకోకూడదని ఆలోచించి ఉండొచ్చు అని నేను అనుకున్నాను. అనుభవం పూజిస్తుంది కాబట్టి. ఓకే ఓకే, నైస్. నెక్స్ట్ అన్న వెంకటన్న మీ ఒపీనియన్. కరెక్ట్ కాదని ఓకే ఓకే, ఇది పురుషులు, ఇది స్త్రీలకు సంబంధించింది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ మీదే. ఎందుకంటే ఆ స్థానంలో మీరే ఉంటే మీరు చేసే పని ఏంటి? ఇప్పుడు ఈ రాజు ఎంత తిక్కలోడో బాగా తెలిసిన వ్యక్తి ఎవరంటే, భర్త కోసం ఎక్కువ ఎవరు తెలుసు అంటే, ఎవరికి ఎక్కువ తెలుసు? ఎవరికి ఎక్కువ తెలుస్తుంది? భార్యగా తెలుస్తుంది. భర్త కోసం తల్లి కంటే ఎక్కువ ఎవరు తెలుస్తుంది అంటే భార్యకి ఎక్కువ తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కువ తల్లి యవ్వన వయసు వరకు ఒకవేళ పెంచి ఉండొచ్చు, కానీ అక్కడి నుంచి ఎక్కువ భర్త. అందుకే వాక్యం చెప్తుంది, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకుని వారిద్దరు ఏకసరి. వీళ్ళిద్దరి మధ్య ఇంక సీక్రెట్స్ ఉండవు. ఒకవేళ నీకు జీతం ఎంత వచ్చిందిరా అని తల్లితోటి మనం అబద్ధం చెప్పొచ్చు, కానీ వైఫ్ తో మాత్రం మనం అబద్ధం చెప్పం. ఇచ్చిన బోనస్ కూడా తల్లితో మనం షేర్ చేస్తాం, కానీ భార్యతో కంపల్సరీ మనం షేర్ చేస్తున్న అనుభవాలు ప్రతి వరకు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి కాన్వర్సేషన్ మనం చూసినట్లయితే ఎవరితో మిస్టేక్ మనకు తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు మనం ఎదురు చూడాలి. ఓకేనా? సో ఈ మధ్యలో మీరు ఏం చేయాలంటే 1, 2, 3, 5, 6 చేయాలి. మీకు ఇంకా ఓపుకుంటే 4th చాప్టర్ కూడా చదివి ఉన్నట్లయితే నెక్స్ట్ కాన్సెప్ట్ లకు మనం వెళ్దాం. దేవుడి వాక్యాన్ని దీవించింది గాక. ఆమేన్. అందరూ కూడా ప్రార్థన చేస్తున్న ఈ కార్యక్రమం మనం